హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తానండి. చూసి నేర్చుకోండి. ముందుగా మసాలా రెడీ చేసుకుందామని కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం కందిపప్పు, కొన్ని చున్నులపాయలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఒక 2 చున్నులు ఎండుమిరపకాయలు మరియు కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి. 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక రౌండ్ డేక్షా కానీ ఏదో ఒక డేక్షా పెట్టుకొని మనం ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం సరిపోతుంది రసం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు వేసుకోవాలండి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు ఒక 2 తుంచి వేసుకోండి. చూడండి, ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు అంటే పచ్చెనగపప్పు, ఆవాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేస్తేనే రసం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ధనియాలు వేయటం వల్ల రసం టేస్ట్ అనేది బాగుంటుందండి. పచ్చి ధనియాలు ఆయిల్లో తాలింపులో ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్, ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యేటట్టు, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేటట్టు తిప్పుకోవాలండి. మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఫ్రెష్ కరివేపాకు అండి. కరివేపాకు ఎక్కువ వేస్తే రసం చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, బాగా ఎల్లోయిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇంకా చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ముందుగానే మనం తీసి నానబెట్టుకున్నాం కదా 10 మినిట్స్ ముందు చింతపండు, నిమ్మకాయ చింతపండు మొత్తం పులుసు అంతా తీసేసి తొక్కులు లేకుండా దీంట్లో పోసుకుందామండి. మొత్తం 1 కప్పు వచ్చిందండి. 1 కప్పు చింతపండు పులుసు. 1 కప్పు చింతపండు పులుసుకి 2 కప్పుల వాటర్ అండి. ఎందుకంటే పుల్లగా ఉండిపోతుంది ఉట్టి చింతపండు పులుసు పోస్తే, వాటర్ కూడా పోయాలండి. ఇంకో 2 కప్స్ వాటర్ అండి. ఏ కప్తో అయితే పులుసు పోసాం ఆ కప్తో 2 లేకపోతే 1.5 కప్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మన పులుపుని చూసుకొని వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పసుపు కొంచెం వేసుకోండి, ఏం పర్లేదు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. గల్లుప్పు వేయకండి, సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి, మన టేస్ట్కి తగ్గట్టు. అవి సమానంగా పడితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు బాగా కలిపెట్టుకొని ఇప్పుడే మనం సాల్ట్, పులుపు అంతా చూసుకోవాలండి. పులుపు కాస్త ఎక్కువగా ఉంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, నాకు అంతా సరిపోయింది, సాల్ట్ కూడా సరిపోయింది. చూడండి, మీరు ఇప్పుడే సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలని. తర్వాత ఫైనల్గా మనం ముందుగా మసాలాలు చూపించాను కదండి, ఆ మసాలాలన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. అంటే కొంచెం కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం ఎండుమిరపకాయ, కరివేపాకు, చున్నులపాయి, ఎండు కొబ్బరి అండి. ఆ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసి బాగా మరగనివ్వాలండి. ఎంతో టైం పట్టదండి, త్వరగా మరిగిపోతుంది. ఎంత మరిగితే అంత బాగుంటుందండి రసం. అయిపోయిందండి మన రసం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిరియాల రసం రెడీ అండి. వారానికి 2 సార్లు తాగితే మన కడుపులో ఏమన్నా ఉంటే ఈజీగా క్లియర్ అయిపోతుందండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.